హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ వరల్డ్. ఈరోజు మనం హోమ్ మేడ్ ఫలూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాదం, పిస్తా, కాజు తీసుకున్నాను. ఇప్పుడు నేను సేమియా తీసుకున్నాను. నేను 4 మెంబర్స్కి క్వాంటిటీగా సేమియా తీసుకున్నాను. 1 కప్పు సేమియా తీసుకున్నాను. ఇక్కడ ఇందులో వాటర్ పోసి సేమియాని బాయిల్ చేసుకోవాలన్నమాట. అవి బాయిల్ అవుతూ ఉండగానే నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇదిగో చూసారు కదా, సేమియా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కోల్డ్ వాటర్ని సేమియాలో పోసి బాగా కలుపుకొని అవి వడకట్టాలన్నమాట. ఎందుకంటే సేమియా ముద్దగా కాకుండా పల్చగా రావడానికి కోసం. సో చూసారు కదా, ఇలా పల్చగా రావాలి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్కి 1 కప్ ఆఫ్ షుగర్ వేస్తున్నాను. నేను షుగర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రోజ్ సిరప్ యాడ్ చేస్తున్నాను. మనకి మిల్క్ రోజ్గా అయ్యే వరకు తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పింకిష్ కలర్లోకి వచ్చేసింది నాకు మిల్క్. సో ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకొని ఇలా గ్లాసెస్లో ముందుగా సబ్జా గింజలు వేస్తున్నాను నేను. తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా సేమియా, అవి కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా మనము టూ టైమ్స్ అన్నా వేసుకోవచ్చు, 1 టైం అన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు నేను రోజ్ సిరప్ కూడా యాడ్ చేస్తున్నాను. సో 4 గ్లాసెస్లో రోజ్ సిరప్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ మెలన్ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని అవి కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను టేస్ట్ కోసం వేస్తున్నాను. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. మనం రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి పీసెస్గా తీసుకొనేసి కొంచెం యాడ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అగైన్ ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ సేమియాని నేను ఇందులో పైన స్టఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, స్టఫింగ్ అంతా చాలా కలర్ఫుల్గా ఎంత బాగుంది. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్, రోజ్ మిల్క్, అవి యాడ్ చేస్తున్నాను. ఇలా రోజ్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి. వెన్నెలా, స్ట్రాబెర్రీ, యాజ్ యూ విష్, ఏదైనా. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. టాపింగ్స్ కోసం నేను పైన మళ్ళీ రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ వేసాను. అండ్ ఆల్సో బ్యూటిఫుల్గా ఉండడానికి నేను చెర్రీస్ని డెకరేట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.